అంటారు. కాబట్టి ఎవరు శంకరాచార్యుల వారు అంటే సాంఖ్యయోగ విచక్షణాయ నమః, ఆత్మ అనాత్మలను అంత అద్భుతముగా నిరూపణ చేసి మాట్లాడినవారు. అంతటి మహానుభావుడే తపోరాశయే నమః, ఆయనే తపస్సు రాశీభూతమైతే శంకరాచార్యుల వారు. తపించుట అన్న మాటకు అర్థం ఏమిటి? ఏకాగ్ర దృష్టి. ఆయన తపస్సు చేస్తున్నాడండి అంటారు. అంటే ఏకాగ్ర దృష్టి, ఇంకా బాహ్యంలో దేని మీద ఆయనకి దృష్టి లేదు. ఏది ఏమైపోతున్నా దానితో ఆయన ఇంద్రియములు కలవట్లేదు. కలవకుండా దేనిని లోపల చింతన చేస్తున్నాడో దాని మీదే దృష్టి ఉండిపోయిన కారణం చేత మిగిలినవి పని చేయవా అంటే పని చేస్తున్నా మనసుతో కలవని కారణం చేత దానికి సంబంధించిన జ్ఞాన ప్రసరణం ఉండదు, తెగిపోతుంది. అంటే ముక్కు పని చేయదా అంటే ఊపిరి తీస్తూ ఉంటుంది. వాసన ఏదైనా వచ్చిందనుకోండి, వాసన ముక్కు పీలుస్తుంది కానీ మనసు లేదు. ఎందుకంటే మనసు ఐక్యం అయిపోయింది ఆత్మలో. అది ఆ ఏకాగ్ర దృష్టిలో బుద్ధితో కలిసి లోపల దేన్ని చూస్తోందో దానిలోనే ఉన్న కారణం చేత ముక్కు వాసన చూసినా ఇది అని గుర్తింపబడదు, కన్ను చూసినా ఇది అని గుర్తింపబడదు, చెవి విన్నా ఇది అని గుర్తింపబడదు, శరీరమునందు కదలిక ఉండదు. అందుకే వెన్నుపాము నిటారుగా పెట్టి అంతర్ముఖత్వాన్ని పొంది ఏకాగ్రచిత్తంతో ఒకే దృష్టికోణంతో దేనిని ధ్యానం చేస్తున్నాడో దాని మీద దృష్టి పెట్టడమే తపస్సు. శంకరాచార్యుల వారే యోగతారావళి అని అద్భుతమైనటువంటి గ్రంథం చేశారు యోగ విషయాల మీద. అబ్బో, అందులో ఆ నాదబిందు కళా విధానం అవన్నీ చాలా చాలా గంభీరమైన విషయాలన్నీ ప్రస్తావన చేస్తారు ఆ యోగతారావళిలో. అందులో అంటారు, సిద్ధిం తథావిధ మనోవిలయాం సమాధౌ శ్రీశైలశృంగకుహరేషు కదోపలప్స్యే గాత్రం యదా మమలతాః పరివేష్టయంతి కర్ణే యదా విరచయంతి ఖగాశ్చ నీడాన్ అంటారు. శ్రీశైలంలో బాగా ఏకాగ్రత కుదురుతుంది అని అంటారు. శ్రీశైలశృంగకుహరేషు కదోపలప్స్యే, నేను ఆ శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి ఒక గుహలో కూర్చుని అటువంటి ధ్యానమునందు ఏకాగ్ర దృష్టితో ఉండడం ఎప్పుడు జరుగుతుంది? కదోపలప్స్యే గాత్రం యదా మమలతాః పరివేష్టయంతి, నేను ఆ ఏకాగ్ర దృష్టితో ఉండిపోవడంలో నా శరీరం కదలకపోతే ఇది కదలదు అని మొదట ఎవరు నమ్ముతారంటే తీగ నమ్ముతుంది. ఇది కదలదు అని నమ్మిందనుకోండి, అలా పాకుతున్న తీగ దాన్ని అల్లుకుంటుంది. ఇప్పుడు ఒక వాహనం ఉందనుకోండి, మీరు దాన్ని పొద్దున్న తీసి సాయంకాలం తీసి కదుపుతున్నారనుకోండి, అక్కడున్న దాని మీదకి తీగ ఎక్కదు. అదే వాహనం కొన్ని నెలలుగా మీరు వాడడం మానేసి అక్కడ పెట్టేసి వదిలేశారనుకోండి, దాని మీదకి తీగ ఎక్కుతుంది. అది వాహనమని దానికి తెలుసు, ప్రాణం ఉంది. ఇది కదలదు, దీన్ని యజమాని వాడటం, ఇది ఇలా ఉండిపోయిందని దానికి అల్లుకుంటుంది తీగ. ముందు తీగ నమ్మాలి. అంటే శరీరము కదలదు, ఏకాగ్ర దృష్టితో ఉండిపోయింది, జడమైపోయిందని. తపస్సని గుర్తు ఏంటంటే తీగలు అల్లుకుంటాయి, పొట్టలు పెట్టాయంటారు. అందుకే గాత్రం యదా మమలతాః పరివేష్టయంతి కర్ణే యదా విరచయంతి ఖగాశ్చ నీడాన్. అప్పుడు పక్షులు నమ్ముతాయి, నమ్మి చెవుల్లో పుల్లలెడతాయి. అంటే సాధారణంగా ఎక్కడనో పుల్లడితే ఉలిక్కి పడకపోవచ్చు, కానీ చెవిలో పుల్లడితే ఉలిక్కి పడ్డావు అంటే చెవిలో పుల్ల పెట్టినా ఆయనకి తెలియదు, అంత ఏకాగ్ర దృష్టిలో ఉండిపోయాడు. అప్పుడు పుల్లలు పెట్టినవి గూళ్ళు పెడతాయి, గూళ్ళు పెట్టినవి గుడ్లు ఎడతాయి, గుడ్లు ఎట్టినవి పొదుగుతాయి, పొదిగినవి పిల్లల్ని పడతాయి, ఆ పిల్లలకు ఆహారం పెడతాయి, పిల్లలు అరుస్తూ ఉంటాయి, అయినా ఆయనకి తెలియదు. అంత ఏకాగ్ర దృష్టితో ఉండిపోయాడు. అది నాకెప్పుడు కలుగుతుందో అన్నారు శంకరాచార్యులు వారు. నిజమా? ఆయన తపో రాశయే నమః, ఒక్క క్షణంలో ఆయన జారిపోతారు, అలా అటువంటి ధ్యానంలోకి వెళ్ళిపోతారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు పల్లకీలో కూర్చుని వెళ్ళిపోతుండేవారు, అలా సమాధి స్థితిలోకి మాట్లాడుతూ వెళ్ళిపోతుండే.